గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి అయి నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈ మాసం అనగా మార్చి 29, 2025 తేదీన షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడబోతున్నది. అదే రోజున అమావాస్య కూడా ఏర్పడబోతుంది. మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని భగవానులు 6 గ్రహాల యొక్క సంయోగం వలన షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ద్వాదశ రాశుల వారిపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాము. 30వ తారీఖున సాయంత్రం చంద్రుడు మేషరాశిలోనికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. వీటి యొక్క ప్రభావం జూలై వరకు కూడా ఉండబోతుంది. మేషరాశి వారికి షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడేటువంటి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. మేషరాశి వారు కానీ మేష లగ్నం వారికి కానీ 12వ భావంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. వీరికి ఇది వ్యయస్థానము మరియు నష్టస్థానము కూడా. ఈ స్థానంలో పంచమాధిపతి అయినటువంటి రవి, తృతీయ షష్టమాధిపతి అయినటువంటి బుధుడు, ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు, దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు, చతుర్థాధిపతి అయినటువంటి రాహువుతో కలిసి షష్టగ్రహ కూటమిలో ఉండటం కారణం చేత వీరికి మెడ, భుజాలు, చేతులకు సంబంధించి నరాల సమస్యలు ఏర్పడతాయి. డాక్యుమెంట్లు రాయటం, రిజిస్ట్రేషన్లు చేయడం వంటివి ఇప్పుడు చేయడానికి సరి అయిన సమయం కాదు. ధనపరంగాను, వ్యాపార పరంగాను, భార్య కానీ భర్త కానీ వీరి మూలంగా కొంత ధనము ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలోనూ మరియు మీకు రావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అవి రావటం ఆలస్యం అవ్వటం కానీ, ఒక్కోసారి మోసగించడం కానీ జరుగుతుంది. మీకు మానసిక అశాంతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానం అసలను దానంగా ఇవ్వండి. నువ్వుల నూనెను శని భగవాను ఆలయంలో ఇవ్వటం లేదా అభిషేకం చేయించుకోవటం చేయండి. దుర్గామాతను పూజించండి. ఈ సమస్యల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. వృషభ రాశి వారు, ఈ రాశి వారికి 11వ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఇది అత్యంత ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. ఈ రాశి వారు జీవితంలోని అన్ని అంశాల్లోనూ తమ ఆధిపత్యాన్ని ఏర్పరచుకుంటారు. 11వ భావంలో ఉన్న ఏ గ్రహమైనా చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ యొక్క మాటల చాతుర్యం, క్రియేటివిటీ వలన ధనం వచ్చే అవకాశం ఉంది. తండ్రి గారి నుండి స్థలం కానీ, పొలం కానీ, వాహనాలు మరియు ఉద్యోగం కానీ ఏమైనా మీకు సంక్రమించే అవకాశం ఉంది. ఏ పని మొదలుపెట్టినా మీకు అది లాభాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ రాశి వారు, ఈ లగ్నం వారు భయపడవలసినటువంటి అవసరం లేదు. మిథున రాశి వారు, ఈ రాశి వారికి దశమ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది వీరికి మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది. శని భగవానుడు దశమ స్థానంలో ఉండటం వలన వీరికి కంటక శని దోషం అనేది ఏర్పడుతుంది. ఇది దాదాపుగా వీరికి 2.5 సంవత్సరాల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. దశమ భావంలో బుధుడు, శుక్రుడు మరియు శని భగవానులు దుష్ప్రభావాలను కలిగిస్తారు. మిగిలినటువంటి చంద్రుడు, రాహు మరియు రవి ఒకే ఇంట్లో ఉంటే వారు సానుకూల ప్రభావాలను కలిగిస్తారు, ప్రతికూలతలను తగ్గిస్తారు. మీరు అడ్మినిస్ట్రేషన్ రంగంలో కానీ, మధ్యవర్తిగా కానీ, రియల్ ఎస్టేట్ చేసే వారిగా కానీ ఉన్నట్లయితే మీకు ఈ యొక్క సమయం చాలా బాగుంటుంది. మీరు కాలాన్ని రూపాయిగా మార్చగలుగుతారు. మీరు సంపాదించే సంపాదనలో కొద్దిగా చారిటీ చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అంతేగాని వడ్డీలకు ఇవ్వటం ద్వారా మీకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాబ్లో అనుకోని సమస్యలు ఏర్పడతాయి. క్రింది స్థాయి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు అనేవి అక్కడి నుంచే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దైవం శని భగవానుని ఆరాధించండి. ఇది మీకు 2.5 సంవత్సరాల పాటు ఉండి కంటక శని యొక్క దోష ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ సమస్యలను తగ్గేందుకు స్వామివారిని ఆరాధించటం, నువ్వులను దానంగా ఇవ్వటం వంటివి చేయండి. కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నం వారికి భాగ్యస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. వీరికి ఎటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
వీరు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలుగా అష్టమ శని ప్రభావం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కోర్టు కేసులు, పోలీస్ కేసులు, అనారోగ్యం, అనుకోని గొడవలు, అవమానాలు ఇలా ఎన్నో అనుభవించి ఉంటారు. వీరికి శని భగవాను నుండి ఉపశమనం లభిస్తుంది. కావున వీరు ఎక్కువగా భయపడవలసినటువంటి అవసరము లేదు. రాశి మరియు సింహలగ్నం వారు వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. షష్టగ్రహ కూటమి అష్టమ భావంలో ఏర్పడుతుంది. దీనివలన లగ్నాధిపతి అయినటువంటి రవి అష్టమ భావంలో ఉండటం అనుకోని అనారోగ్యాలు ఏర్పడతాయి. అపనిందలు, భూమి కానీ ఆస్తికి సంబంధించిన విషయాల్లో కానీ సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మీరు చేసే ప్రయత్నాలు, దానికోసం మీరు దరఖాస్తు గురించి సర్టిఫికేట్ల విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార భాగస్వామ్యం ద్వారా కానీ జీవిత భాగస్వామితో గొడవలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి అనారోగ్యం ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ నుండి జూన్ వరకు సింహరాశి వారికి ఆరోగ్యం, ప్రయాణం మరియు నిర్ణయం తీసుకోవడంలో చాలా కీలకమైన సమయం. వారు ప్రయాణాలలో అనారోగ్యాలు, ఆలస్యం లేదా ప్రమాదాలను చూడవచ్చు. పనులలో వైఫల్యాలు మరియు నిర్ణయాలతో నష్టాలు సంభవించవచ్చు. ముఖ్యంగా చర్మం మరియు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దైవం పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించండి. శని భగవానునికి తైలాభిషేకం చేయించడం, నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం మంచిది. కన్యా రాశి మరియు కన్యా లగ్నం వారికి షష్టగ్రహ కూటమి సప్తమ భావంలో ఏర్పడుతుంది. దీనివలన వీరికి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు లేవు. కానీ వీరు కొత్తగా బిజినెస్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దశమాధిపతి నీచ స్థానంలో ఉన్నారు. అందువలన ఇది సరి అయిన సమయం కాదు. మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు ఆదాయం, ప్రాపర్టీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంచమ షష్టాధిపతి ద్వితీయాధిపతితో యుతిలో ఉండటం వలన మీకు ఆదాయం బాగుంటుంది. రుణాలు కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఏర్పాటు చేసుకున్న సర్టిఫికెట్లు జాగ్రత్త చేసుకోవాలి. అవి పోయే అవకాశాలు ఉన్నాయి. జాబ్పై పై అధికారి నుండి సమస్యలు ఉంటాయి. మీరు పూజించవలసినటువంటి దైవం సూర్య భగవానుడు. సూర్య భగవానుని ఆరాధించండి. ఉదయాన్నే సూర్య నమస్కారం చేస్తూ ఈ యొక్క శ్లోకాన్ని పఠించండి. జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే ఈ యొక్క శ్లోకాన్ని 9 సార్లు పఠించండి. గోధుమలను దానంగా ఇవ్వండి. గోమాతకు గోధుమలను నానబెట్టి బెల్లంతో ఆహారంగా తినిపించండి. తులారాశి మరియు తులా లగ్నం వారు ఈ రాశి వారికి షష్టమ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఇది వీరికి చాలా అదృష్టకరమైన మరియు సానుకూలమైన సమయంగా చెప్పుకొనవచ్చును. ఈ షష్టమ భావంలో శని భగవానుడు, రాహు భగవానుడు మరియు రవి భగవానుడు ఈ యొక్క భావంలో కలిసి ఉన్నప్పుడు దీనిని అఖండ రాజయోగంగా చెప్తూ ఉంటారు. వీరికి ఏమైనా రుణబాధలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, శత్రువుల నుంచి సమస్యలు ఏర్పడినా ఇవన్నీ కూడా పరిష్కరించబడతాయి. వీరు చాలా మనశ్శాంతిని కలిగి ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో వృద్ధి కలుగుతుంది. పేరు, కీర్తి ఏర్పడతాయి. కావున వీరు భయపడవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం వారు వృశ్చిక రాశి వారికి పంచమ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఇది వీరికి అంతగా ప్రయోజనకరంగా ఉండదు. వీరికి మానసిక స్థితి స్థిరంగా ఉండదు. వీరు మీ యొక్క ఇల్లు, వాహనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఆరోగ్యంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే ఉద్యోగంలో అనుకోకుండా ఏమైనా అవి పోవటం జరుగుతుంది. మీకు వచ్చే ఆదాయ విషయంలో ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొత్తగా వ్యాపారాలు చేయాలన్నా, కొత్త పనులు ఏమైనా ప్రారంభించాలన్నా మీరు వాటన్నిటినీ జూన్ నెల వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఆ తర్వాత మీరు అనుకున్న పనులను చేసుకుంటే అవి బాగుంటాయి.
మీరు పూజించవలసినటువంటి దైవం విష్ణు భగవానుని ఆరాధించండి. పెసలను దానంగా ఇవ్వండి. గోమాతకు ఆకుకూరలను ఆహారంగా తినిపించండి. ధనుసు రాశి మరియు ధనుర్లగ్నం వారు, ఈ రాశి వారికి షష్టగ్రహ కూటమి చతుర్థ భావంలో ఏర్పడుతున్నది. ఇదే సమయంలో శని భగవానుడు చతుర్థ భావంలోకి ప్రవేశించడం వలన ఇక్కడ అర్ధాష్టమ శని ప్రభావం ఏర్పడుతుంది. దీనివలన వీరికి మానసిక అశాంతి 2.5 సంవత్సరముల పాటు భరించవలసి ఉంటుంది. ఇదే విధంగా విద్యార్థులు తమ యొక్క విద్య పట్ల కానీ కెరీర్ పట్ల కానీ వీరు రాసే పోటీ పరీక్షల్లో వైఫల్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చతుర్థ భావంలో రాహు భగవానుడు, శని భగవానుడు, చంద్రుడు మరియు రవి భగవానుడు ఉండటం అంత మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో కార్యాలయాల్లో వీరు ఎక్కువ అవమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలకు దారితీస్తాయి. కుటుంబ సభ్యుల ద్వారా వారి ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ నష్టాలు మొదలైన వాటి ద్వారా పరోక్ష బాధను కూడా అనుభవించవలసి వస్తుంది. కుటుంబంలో తగాదాలు, దొంగతనం మరియు ప్రమాదాలు వంటివి తెలియని కారణాలు వీరిని ఇబ్బందికి గురి చేస్తాయి. మీరు పూజించవలసినటువంటి దైవం శని భగవానుడు. ఆ శని భగవానునికి ఈ 2.5 సంవత్సరాలు అర్ధాష్టమ శని ప్రభావం తగ్గేంత వరకు కూడా మాసానికి ఒక్కసారైనా సరే స్వామివారికి తైలాభిషేకం చేయించండి. కాకులకు ఆహారంగా పెట్టండి మరియు పరమేశ్వరునికి పాలాభిషేకం చేయిస్తూ ఉండండి. అంత మంచి జరుగుతుంది. మకర రాశి, మకర లగ్నం వారు, వీరికి తృతీయ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. దీని కారణంగా వీరికి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు లేవు. వీరు ఉద్యోగరీత్యా కనుక వీరి యొక్క ఆలోచనలను, తెలివితేటలను వీరి యొక్క పై అధికారికి వ్యక్తపరచడం ద్వారా ఉద్యోగంలో అభివృద్ధి బాగుంటుంది. ఆదాయం కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా టూర్స్ అండ్ ట్రావెల్స్లో పనిచేసేవారుగా కానీ, లేకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ, మధ్యవర్తిత్వంగా వ్యవహరించే వారికి కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ కుదర్చటం వంటి విషయాలు చేయటం వల్ల వీరికి మరింత అభివృద్ధి ఎక్కువగా ఉండి ఆదాయం కూడా చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. అంతా బాగానే ఉంటుంది. భయపడవలసినటువంటి అవసరం లేదు. కుంభరాశి మరియు కుంభలగ్నం వారు, వీరికి షష్టగ్రహ కూటమి ద్వితీయ భావంలో ఏర్పడుతున్నది. దీనివలన వీరికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా వీరు 7 శని ప్రభావాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ విధంగా వీరు చివరి భావం అయినటువంటి ద్వితీయ భావంలోకి 2.5 సంవత్సరాల పాటు శని భగవానుడు ఉంటారు. ఈ కారణం చేత వీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే అనుకోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివలన పోలీసు కేసులు అవటం, కోర్టు కేసులు రావటం వంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా కలహాలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాల్లో వీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. దైవం, వీరు శని భగవానుని ఆరాధించటం, స్వామివారికి తైలాభిషేకం చేయించటం, నువ్వులను దానంగా ఇవ్వటం తరచుగా చేస్తూ ఉండవలసి ఉంటుంది. 2.5 సంవత్సరాల పాటు కూడా ఈ యొక్క విధానాన్ని మీరు పాటించినట్లయితే మీకు కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. మీనరాశి మరియు మీన లగ్నం వారు, ఈ రాశి వారికి తమ స్వంత రాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. అదేవిధంగా వీరు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని భరిస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వంత రాశిలోనే శని భగవానుడి యొక్క ప్రవేశం జరగటం వలన జన్మశని ఏర్పడినది. ఈ కారణం చేత వీరికి మానసిక అశాంతి చాలా ఎక్కువగా ఉంటుంది. మానసిక అలజడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా మీరు ఏ విషయాల కోసమైనా సరే మీరు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేసే వ్యాపారంలోనూ జీవిత భాగస్వామితోనూ కూడా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. వీటిల్లో కూడా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
మీరు చేసే ఉద్యోగంలో కూడా క్రింది స్థాయి ఉద్యోగులతో మీకు ఆటంకాలు, సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారితో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ ఏలినాటి శని ప్రభావాన్ని మీరు తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు శని భగవానుని ఆరాధించడం, వృద్ధులకు మీ స్తోమతకు తగ్గట్లుగా వారికి ఏదైనా దానాన్ని ఇవ్వటం, వృద్ధాశ్రమాలకు చారిటీ ఇవ్వటం వంటివి చేస్తూ ఉండటం, స్వామివారికి తైలాభిషేకాన్ని చేయిస్తూ ఉండటం, నువ్వులను దానంగా ఇవ్వటం, ఇట్లాంటి వాటి పట్ల కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చును. శుభం.